సందీప్ రెడ్డి వంగ కబీర్ సింగ్కి అదేవిధంగా మనకి ఇక్కడ తెలుగులో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి కానివ్వండి, లేకపోతే యానిమల్ మూవీ, వీటన్నిటికీ కూడా నాగ చైతన్య ఆఫ్ స్క్రీన్లో వేసుకునే డ్రెస్సెస్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ యాక్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ కాస్ట్యూమ్స్ ఇచ్చారంటే ఇది నిజమేనా? సో సందీప్ రెడ్డి వంగ గారు నేను నా తండేల్ ఫంక్షన్లో చెప్పడం జరిగిందనమాట. చైతు గారు ఆఫ్ స్క్రీన్ స్టైలింగ్కి నేను చాలా పెద్ద అభిమానిని, అంటే చాలా ఇష్టం నాకు అది. ఆయన ఎంత ఇన్స్పైర్ చేశారు అంటే నేను తీసే సినిమాల్లో ఇప్పుడు కబీర్ సింగ్లో కానీ అట్లానే మన తీసిన యానిమల్లో కానీ ఆ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ హీరోలకి అట్లాంటి ఎక్కడ చేస్తారో కూడా కనుక్కొని నేను అవి తెప్పించడం జరిగింది. ఎందుకంటే ఆయన అట్లా మరి పర్సనల్గా ఆయన చేయించుకుంటున్నారు అట్లాగా. సో అది నాకు చాలా ఇష్టము. సో ఈ రోజుల్లో అది చాలా ట్రెండీగా చేస్తారు. ఆయన ఏది కూడా వేసింది మళ్ళీ వేయకుండా చాలా స్టైలిష్గా ట్రెండీగా ఉంటారు ఆ లుక్స్ మెయింటైన్ చేయడంలో కానీ. సో అట్లా నాకు కావాలని చెప్పి మా సెట్లో ఎవరైతే కోఆర్డినేటర్స్ ఉంటారో వాళ్ళకి చెప్పడం, వాళ్ళ ద్వారా అవి తెప్పించుకోవడం కూడా చేశాను నేను. సో మీరు చూసుకుంటే మ్యాక్సిమం అతను బయట స్టైలింగ్ ఇక్కడ కనపడుతూ ఉంటుంది అక్కడక్కడ కూడా మీకు. సో అందులో నేను ఇన్పుట్స్ తీసుకున్నాను, ఆయన చాలా క్లియర్గా చెప్పారనమాట. సో నాగ చైతన్య గారు ఏంటంటే ఒక మంచి వైబ్లో ఉంటారనమాట. ఎప్పుడు చూసినా అరే ఇతను ఇప్పుడే ఫ్రెష్గా హీరో లాంచ్ అయ్యాడు అన్నట్టు ఉంటారనమాట ఖచ్చితంగా. సో ఆ ఎనర్జీ సేమ్ అప్పుడు లాంచింగ్ దగ్గర నుంచి కూడా 2009లో ఎప్పుడైతే లాంచ్ అయ్యారో అప్పటి నుంచి కూడా ఖచ్చితంగా అది మెయింటైన్ చేస్తూ ఏ సినిమాకి ఆ సినిమాకి దాన్ని మార్చుకుంటూ లుక్స్లో కానీ ఎక్కడ కూడా వంక లేకుండా. కాకపోతే అది మనకేదో అంటారు కదా, ఒక లక్ అనేది తను ఎంత ప్రయత్నించినా ఎక్కడో వెనకబడిపోతూ ఉన్నారు. కానీ తను చేసే ఆఫ్ స్క్రీన్ స్టైలింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ ఆ ఫ్యాన్స్ని ఎంగేజ్ అయ్యే విధానం కానీ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఆఫ్ స్క్రీన్లో కూడా చాలా మంది పర్సనల్లీ ఆయన చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. సో ఆయన బిహేవియర్ కూడా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. బట్ ఆయన మీద అందరూ రాళ్ళేయాలని చూస్తూ ఉంటారు. అది ఎవరన్నా కావచ్చు, అది కూడా ఆయన చెప్తూ ఉంటాడు. ఎందుకంటే నాన్నగారి పేరు చెప్పినా నేను ఫోన్ చేసినా డైరెక్టర్లు అందరూ వచ్చి ఇంటికి వచ్చి కథ చెప్పి వెళ్తారు. అది విషయం కాదు. నేను పర్సనల్గా నేను ఏం చేయగలను, నాకు ఎలాంటి సబ్జెక్టు సెట్ అవుతుందని నేను చూస్ చేసుకుంటాను. సో అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏదో ఒక రోజు నేను సక్సెస్ అవుతానని నాకు నమ్మకం ఉంది. సో ఫాదర్ మీద లేదంటే ఎవరి మీద నా ఇండస్ట్రీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి నేను చేయాలని నాకు లేదు. ఎందుకంటే కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. ఎప్పుడు కూడా ఎంతసేపు మనమే చేసుకోవడం కాదు. ఇప్పుడు ఫోన్ కొడితే పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ వచ్చి చేసి వెళ్తాం, అది పెద్ద పని కాదు. బట్ నాకు ఒక టేస్ట్ అంటూ ఉంటుంది కదా. సో దాని ప్రకారం వెళ్తానని నేను నాన్నగారిని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయనని ఆయన చెప్తూ ఉంటారు అనమాట. సో అట్లా మరి ఇప్పుడు ఆయన వేసుకునే కాస్ట్యూమ్స్ కూడా ఆయన కంప్లీట్ ఆయన పర్సనల్ డిజైనర్తో ఆయన చేయించుకుంటాడు. సో అవి ఇంకొక పెద్ద డైరెక్టర్ని ఇన్స్పైర్ చేసాయి అంటే కనుక నిజంగా అది ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో మరి ఇలా ఇంకా తెలియకుండా ఈయనైతే ఓపెన్ అయ్యారు కాబట్టి తెలుస్తుంది. ఇంకా మరి చైతు గారిని చూసి ఇంకెంతమంది డైరెక్టర్లు అట్లా ఫాలో అవ్వాలి అనుకునే విధంగా సినిమా హీరోలు కాస్ట్యూమ్స్ వేపిస్తున్నారంటే మళ్ళీ ఆఫ్ స్క్రీన్ స్టైలింగ్లో అంతగా చెప్పుకోదగిన వ్యక్తులు అంటే మళ్ళీ నాగార్జున గారు కూడా చాలా బాగుంటాయి ఆయన కాస్ట్యూమ్స్ అన్నీ కూడా. ఇటు రామ్ చరణ్ గారి కూడా చిరంజీవి గారి కూడా అన్ని చాలా లేసే కాస్ట్యూమ్స్ ఎక్కడ దొరుకుతాయి అని అందరూ కూడా ఆ లిస్టులు ఎత్తుక్కుంటూ ఉంటారు. ఈ మధ్యన వీళ్ళందరం చూసి తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గారు అల్లు అర్జున్ గారు కూడా మొదలుపెట్టారు. మరి అల్లు అర్జున్ గారిని స్టైలిష్ స్టార్ అని ఎందుకంటారో తెలియదు, కానీ ఆయన అయితే ఆఫ్ స్క్రీన్లో ఏదో కొత్తగా ట్రై చేసాడని అయితే అనిపించదు. రెగ్యులర్గా ఆల్రెడీ ఎవరు వేసింది అయితే వేసిన అవుట్ఫిట్ సెట్ అవుతుంది, కానీ ఆయన కొత్తగా ట్రెండ్ సెట్ చేశాడు అంటే కనుక అది మనం బిలీవ్ చేయలేము. సో మరి ఈరోజు నాగ చైతన్య గారు కూడా అలా ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అయ్యే రేంజ్కి ఆయన కాస్ట్యూమ్స్ ఉన్నాయి అంటే నిజంగా అది ఆయనకు ఒక బిగ్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు, బిగ్ ఎలివేషన్ కూడా అది. సో మరి చూద్దాం ఇంకా ఆయన లెగసీ ఎలా కంటిన్యూ చేస్తారనేది.